ఏమనుకుంటున్నారు దీని మీద గవర్నర్ గారు అనుమతించడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది ఇప్పటివరకు ఇవ్వకుండా యాజ్ ఏ ప్రాసెస్ గవర్నర్ గారి దగ్గరికి పంపించి ఉండొచ్చు. సరే, అనుమతి కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలు లేకపోతే కేసు మెరిట్స్ ఆయన చూసారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానం మీద ఇష్టారీతిన విమర్శలు చేయడం అనేది మా పద్ధతి కాదు, అది మాకు అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫేక్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నాం. గవర్నర్ అనుమతి ఇచ్చారు అనే దానికంటే కూడా ఈ విషయం మీద అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పి జైలు పంపిస్తామని, చెంచల్ కూడా పంపిస్తాము, చెర్లపల్లి పంపిస్తాము, ఏమో రూమ్ రెడీ చేశాము, ఇవన్నీ మాటలు మాట్లాడినారు. నేను మీ టీవీలోనే చూస్తున్నా, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదని చెప్తున్నారు. అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ విషయం మీద ముందే సమాచారం ఉందా, లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ఈ కేసుని నడిపిస్తున్నారనే విషయం ప్రజలు ఆలోచిస్తారు. ఆ విషయం మేము కూడా చెప్తా వస్తూ ఉన్నాం. 100% ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ కేసు సంబంధించి ఈ కేసు పెట్టినప్పుడే కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, దీంట్లో విషయమేమీ లేదు, ఇది లోటపీస్ కేసు. సరే, వాట్ ఎవర్, ఆయన అన్న పదవులు ఆయన చెప్పారు, లోటపీస్ కేసు అన్నారు. అదే అంటే బేసికల్లీ ఆ కేసులో దమ్ లేదు. అది ఒక గవర్నమెంట్, ఒక మేజర్ ఇన్స్టిట్యూషన్ మధ్యలో జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్. దానికి సాక్ష్యంగా అంతకుముందు ఒక రేస్, ఒక లెగ్ జరిగింది. ఇంకో లెగ్ జరిగినప్పుడు స్పాన్సర్ బ్యాకౌట్ కావడం మూలాన హైదరాబాద్ నగర ప్రతిష్ట ప్రభుత్వం యొక్క ఉద్దేశం నీరుగారిపోద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే హెచ్ఎండిఏ ద్వారా స్పాన్సర్గా వ్యవహరించి డబ్బులు కడదామని ముందుకొచ్చారు. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసినాము. ఎక్కడైనా ప్రాసెస్ ల్యాబ్స్ ఉంటుండొచ్చు. బికాస్ ద బిజినెస్ రూల్స్ అబ్జర్వేషన్ అనేది వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు సహజంగా చూసుకుంటారు. మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు పాలసీ డెసిషన్స్ మాత్రమే తీసుకుంటారు అనే విషయాన్ని బీఆర్ఎస్ వైపు నుంచి చాలా బలంగా చెప్పినాం అనేక సార్లు. సరే, అది కేసు ఏ విధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల హుంకరింపులు, గింకరింపులు అవన్నీ కూడా లాస్ట్ కేసు పెట్టిన రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం. సరే, ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ యాక్సెప్టెన్స్ కోసం పోయినారు, అసెంట్ కోసం పోయినారని చెప్పినారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల మధ్యలో నలుగుతున్నటువంటి, లేకపోతే ప్రజల మధ్యలో ఉన్నటువంటి చర్చ, లేదా రాజకీయ పార్టీలుగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళుగా ఈ కేస్ అనేది దాంట్లో ఏదో నేరపూరిత అంశం కాకపోయినా కానీ ప్రాసెస్లో ఉన్న చిన్న చిన్న లొసుగులను దృష్టిలో పెట్టుకొని మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారి మీద ఉద్దేశపూర్వకం కేసు బనాయించారనేది మా వాదన. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటి, లేదు మీరే ఇవాళ గవర్నర్ గారు అనుమతి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నేను చూసిన దాని ప్రకారం హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశారు, కేటీఆర్ మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది. ఆయన ఒకరే రియాక్ట్ అయ్యారు. మళ్ళీ నా డిబేటు ఇప్పుడు మీరు మధ్యలో మన పార్లమెంటరీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి గారు, పార్లమెంటరీ టీం వాళ్ళు ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. వివిధ నాయకులు, అందుకే అంటున్నాం చాలా స్థాయి వర్షన్ ఏంటి, పార్టీ వర్షన్ చాలా క్లియర్ చెప్తున్నారు. కక్ష సాధింపు అనేది ఊతపదం ఫ్రమ్ ద బిగినింగ్. అది కక్ష సాధింపు అనేది ఉద్దేశపూర్వకం అనేది అప్పుడు ఏదో రకంగా మీరు చేస్తే వాళ్ళు అంటారు, వాళ్ళు చేస్తే ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షునిగా పోయిన ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఉన్న అన్ని క్యాంపెయిన్స్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తానో, కేసీఆర్ గారిని కుటుంబాన్ని జైల్లో పెడతానో, లేకపోతే రకరకాల వ్యాఖ్యానాలు చేసినారు. వాటిని వాళ్ళ ప్రజల ముందు ఇది నిజమే, ఆ రోజు చేసిన తప్పే అని నిరూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది భాగమని లాస్ట్ టైం చెప్పినాం. దాంట్లో భాగం ఈ కేసు అని చెప్పినాం. ఎలక్షన్ల ముందు వీళ్ళని లోపటేస్తా అన్నారు కాబట్టి ఇవన్నీ సృష్టించి ఇదంతా చేస్తున్నారు తప్ప ఇవన్నీ ఏమి లేవు. అది కక్షపూరితం. అదే అసలు ఈ కార్ రేసు కేసు కానీ, కార్ రేసు ఉంది, కార్ రేసులో స్కామ్ రేసు ఉంది కానీ రేసులో కేసు లేదు, అక్కడ కాళేశ్వరంలో కేసు లేదు, కేసులో ఉంది లొట్టపీస్ అని కూడా చెప్పారు. అదే ఇవి తప్ప అసలు ఇవి కేవలం ఉద్దేశపూర్వకమైన విచ్ హంట్ అనేది ముందు నుంచి చెప్పినాము. దేర్ ఇస్ నో మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. అదే సార్ నేను అంటున్నది, ఇవి కేవలం సృష్టించబడిన అవినీతి ఆరోపణలే తప్ప అక్కడ ఏమీ లేదు అనేది మీ పార్టీ బలంగా చెప్తోంది. అవును, అంతే కదా, దట్స్ ఇట్. రైట్, అక్కడే ఆ పాయింట్ అక్కడే పెట్టుకుందాం మనం. రైట్, గవర్నర్ గారు అనుమతించారు కదా, వాట్ నెక్స్ట్?
గవర్నర్ గారి తర్వాత